ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మరి మనమందరము కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డ విషయమై ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి జ్ఞానం అనుగ్రహించాలని, ఈ ఎగ్జామ్స్ అంతట్లో కూడా వారికి దేవుడు కాపుదలను అనుగ్రహించి నడిపించాలని మన యొక్క అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థన చేద్దాము. మరి మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ మరి కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడైండునుగాక. ఈరోజు దేవుని వాక్యము, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. కీర్తనల గ్రంథము 53వ కీర్తన 2వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది ఆయనను వెతుకుచున్నారు, కానీ వివేకము కలిగి ఆయనను వెతకటలేదండి. వివేకము లేకుండా దేవుణ్ణి వెతికితే అది వ్యర్థము. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో విచారణ చేస్తే నన్ను కనుగొందురు, నేను మీకు కనపరుచుకొందును అని ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మాట్లాడుచున్నాడండి. అంతేకాకుండా వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు ఆయనను మనము వెతకాలి. అప్పుడు దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును అని సామెతలు 2వ అధ్యాయము 4వ వచనంలో సెలవిస్తుంది. కావున ఆయన బలమును, ఆయన యొక్క సన్నిధిని మనం నిత్యము వెతికే వారంగా ఉందాం. ఎప్పుడైతే మనం అలాగే వెతుకుతామో మన యొక్క హృదయము ఆనందముతోనూ సంతోషముతోనూ నింపబడుతుంది. మరి పరిశుద్ధ లేఖనాలలో ఒక స్త్రీ కంట 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. ఆ నాణ్యములో ఒక నాణ్యము పోగొట్టుకుంది. ఇప్పుడు ఆమె ఆ నాణ్యము విషయమై చాలా జాగ్రత్తగా వెతుకుతుంది. మొదటిగా దీపం వెలిగించింది, రెండవదిగా ఇల్లు ఊడ్చింది, మూడవదిగా దాన్ని చాలా జాగ్రత్తగా వెతికి ఆమె తాను పోగొట్టుకున్న నాణ్యాన్ని ఎంతో వివేకముగా వెతికి కనుగొని దాన్ని పొందగలిగిందండి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని సామెతల్లో ఆయన సెలవిస్తున్నాడు కదా. మరి ఇష్టమైనప్పుడు ఒక రీతిగా, కష్టమైనప్పుడు ఒక రీతిగా, సంతోషం ఉన్నప్పుడు ఒక రీతిగా, మన జీవితాలలో కష్టాలు, నష్టాలు, బాధలు ఎదురైనప్పుడు ఒక రీతిగా కనుక మనము వెతికితే ఆయన మనకు దొరకడు. మనము ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా వెతకాలి. ఇక్కడ ఈ స్త్రీ తన 10 నాణ్యములలో ఒకటి మాత్రమే పోగొట్టుకుంది. ఒక నాణ్యమే కదా పోయింది, ఇంకా నా దగ్గర 9 నాణ్యాలు ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయిందిలే అని చెప్పి ఆమె వదిలివేసుకోలేదండి. ఆ పోయిన నాణ్యము కోసమంట ఆమె దీపం వెలిగించింది, జాగ్రత్తగా ఇల్లు ఊడ్చి ప్రతి వస్తువును కూడా చాలా జాగ్రత్తగా వెతికి సంపాదించుకుందంటండి. ఆ సంపాదించుకున్న తర్వాత ఆమెకి ఎంతో సంతోషము, ఆనందము, ఎంతో గొప్ప సంతోషము తన జీవితంలో కలిగింది కదా. మరి ఈరోజు నువ్వు ఏమి పోగొట్టుకున్నావు? వరములలో ఒక వరము కావచ్చు, లేకపోతే ఆత్మఫలాల్లో ఒక ఫలము కావచ్చు, లేకపోతే దేవుని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కావచ్చు. ఏది పోగొట్టుకున్నావు? నీ జీవితంలో దేనిని నువ్వు పోగొట్టుకున్నావో మనము వివేకము ద్వారా, వెతుకుట ద్వారా తిరిగి మనము సంపాదించుకోగలము. ఆమె దీపము వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, జాగ్రత్తగా వెతికింది. నీ దీపము ఆరిపోతే నీ జీవితం అంధకార జీవితంలో ఏ ఫలాలు, వరాలు ఉండవు. కేవలము పోగొట్టుకున్నది దొరికే వరకు మాత్రమే వెతకక నిత్యము కూడా ఆయన సన్నిధిని, ఆయన యొక్క బలమును వెతికే వారంగా ఉన్నామండి. ఈ లోకంలో కొంతమంది డబ్బుల కోసం వెతుకుతారు, ఈ లోక భోగభాగ్యాలు, మరి ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క దాని కొరకు వెతుకుతారు. కానీ ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మనము వెతకాలి. ఎందుకంటే అదే శ్రేష్టమైనది, అదే ఘనమైనది. మరి ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో దిగజారిపోయి ఉన్నావో మరలా లేచి నిన్ను నువ్వు సరిచేసుకొని ప్రభు సన్నిధిలో కనుక జాగ్రత్తగా వెతకగలిగినట్లయితే నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నావో దానిని ఆయన నీకు మరలా అనుగ్రహిస్తాడండి అంటున్నాడు కదా. దేవుణ్ణి వెతుకువారు కలరేమో అనంట ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడంట. ఏ ఒక్కళ్ళు కూడా వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు ఆయన కనపడటం లేదు. ఈ లోకంలో ఉంటున్న మనుషులందరూ కూడా డబ్బు వైపు, ఆస్తి వైపు, అందచందాల వైపు, ఇహలోకంలో ఉంటున్న భోగభాగ్యాల వైపు పరుగులెడుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో వెతికేవారు, ఆయన యొక్క ఫలము
వరములను వెతికేవారు, ఆయన యొక్క వరాలను వెతికేవారు, ఆయన యొక్క సన్నిధిని వెతికేవారు కనుమరుగైపోయారండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ఆయన యొక్క దీవెనలను మేలులను వెతికే వారంగా ఉన్నాము. వివేకము కలిగి నడుచుకునే వారంగా ఉన్నాము. వెండిని వెతికినట్లు మనం ఇంట్లో ఏదన్నా ఒక బంగారపు వస్తువు కానీ వెండి వస్తువు కానీ పోయిందనుకోండి, ఎంతో జాగ్రత్తగా ఎంతో శ్రద్ధ కలిగి వెతుకుతాము కదా. మరి వెండి కన్నా కూడా బంగారం కన్నా కూడా శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యము కదా. చుంటి తేనె దారాల కన్నా కూడా మధురమైనది దేవుని యొక్క వాక్యము. ఒకవేళ నువ్వు బంగారము పోయినా మరలా కొనుక్కోవచ్చేమో, కానీ దేవుని యొక్క వాక్యాన్ని పోగొట్టుకుంటే మరలా నువ్వు సంపాదించుకోలేవు. ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటే మరలా నువ్వు సంపాదించుకోలేవండి. కాబట్టి నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దిగజారిపోయావో నువ్వు సరిచేసుకో. వాక్యం కన్నా శ్రేష్టమైనది, వాక్యం కన్నా ఉన్నతమైనది, వాక్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి మనమందరము కూడా దేవుణ్ణి వెతుకుతూ ఆకాశం నుండి ఆయన మనలను చూస్తున్నాడని భయము కలిగి మరి మన యొక్క ఆత్మీయస్థితిలో ఎక్కడ పడిపోయామో అన్నిటిని కూడా సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యంను వెతికే వారంగా ఉన్నాము. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన నామంను బట్టి మీకు స్తోత్రములు. అవునయ్యా, నువ్వు ఆకాశం నుండి మమ్మల్ని పరిశీలించుచున్నావు. మేము ఇంతకాలము వ్యర్థమైన వాటి కొరకు పరుగులెడుతూ వ్యర్థమైనటువంటి వాటిని వెతుకుతూ మా ఇష్టానుసారంగా జీవిస్తూ మాకు నచ్చినట్లుగా మేము బ్రతుకుతూ ఎంతో దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నామయ్యా. ఇక నుంచి అయినా సరే వివేకము కలిగి నీ సన్నిధిలో ఎదుగుటకు, వివేకము కలిగి నీ సన్నిధిలో నడుచుకున్నటకు నీ కృపను మా అందరికీ అనుగ్రహించండి, బలపరచండి, నడిపించండి, కార్యంలో దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో గొప్ప మేరలను, ఆశీర్వాదములను, దీవెనలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యాలతో బాధపడుచున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యం, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి. వారి యొక్క నా తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి విడుదల మీరు అనుగ్రహించండి దేవా. వారు చేస్తున్నటువంటి వ్యాపారాలలో వృద్ధిని, జయమును, సమృద్ధిని మీరు అనుగ్రహించండి. ఉద్యోగాలలో తోడుండండి, చదువుల్లో తోడు నీడుగా ఉండి మంచి జ్ఞానంను, వివేచనను దయచేయండి. వారి చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చేస్తున్న పనంతట్లో కూడా మీ కాపుదలు అనుగ్రహించి వెలుచున్నప్పుడు, వచ్చుచున్నప్పుడు మార్గంలో అంతట్లో కూడా మీ యొక్క కాపుదలు దయచేసి బిడ్డల పట్ల గొప్ప మేలులను, ఆశీర్వాదములను, దీవెనలను జరిగించి నీ కృపతో నింపి నడిపించి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక.